హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 52. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పల్లెటూరి ప్రకృతి వాతావరణం, పచ్చని పైరు మీద నుంచి వచ్చే చల్లటి గాలి, బాగా చలిగా ఉండడంతో తన చేతులు తెగ రుద్దేసుకుంటోంది రూప. బాబోయ్, చాలా చలిగా ఉంది సార్. మరీ అంత చలిగా ఉంటే నన్ను కౌగిలించుకోవచ్చు, నేనేమీ అనుకోను. నాకు కూడా వెచ్చగా ఉంటుంది. అబ్బా, ఆశ ఏమీ అవసరం లేదు, చిరునవ్వు నవ్వుతూ అంది రూప. అమ్మో, రోడ్ల మీద ఒక్కరు కూడా లేరు సార్. ఈ క్లైమేట్ అయితే చల్లగానే ఉంది, కానీ ఈ చీకట్లో, ఈ నిశ్శబ్ద వాతావరణంలో వెళ్తుంటే భయం కూడా కలుగుతోంది. చుట్టూ చూస్తూ అంది రూప. నీకు భయం వేస్తే నన్ను మరింత గట్టిగా కౌగిలించుకోవచ్చు. భయం దెబ్బకి పోతుంది తెలుసా. అబ్బా ఛా, ఏమీ వద్దు, మీరు నా పక్కనే ఉన్నారు కదా, ఇది చాలు, నాకేం భయం లేదు అని అంటున్న రూప ఫేస్ ఎక్స్ప్రెషన్స్ సైడ్ మిర్రర్లో నుంచి చూస్తూ తాను కూడా నవ్వుతున్నాడు అర్జున్. అర్జున్ చాలా స్పీడ్గా వెళ్తుంటే అసలే చల్లగా ఉన్న వాతావరణానికి జుమ్ అంటూ గాలి వీస్తోంది. అప్పటి వరకు కొంచెం దూరంగా కూర్చున్న రూప చిన్నగా అర్జున్ దగ్గరికి జరిగి కూర్చుంది. రూప, బాగా చలిగా ఉంది కదా. అవును సార్, నాకు కూడా చాలా చలిగా అనిపిస్తోంది. హక్ చేసుకోవచ్చు కదా, ఇద్దరికీ వెచ్చగా ఉంటుంది. నాకేం చలి లేదు సార్, చిన్నగా వణుకుతూ అంటోంది రూప. రూప మాటల్లో వైబ్రేషన్ చూసి నీ మాటలు వింటేనే అర్థమవుతుంది నీకు చలిగా ఉందో లేదో. ప్లీజ్ రూప, అర్జున్ అంత రిక్వెస్ట్గా అడుగుతుంటే దగ్గరికి జరిగి కూర్చోవాలని అనిపిస్తున్నా ఏదో సిగ్గు బిడియం తనని ఆపేస్తున్నాయి. బాబోయ్, నేను అర్జున్ సార్ని హక్ చేసుకోవడమా అనుకుంటూ గోర్లు కొరుక్కుంటోంది. పోనీ నువ్వు బైక్ డ్రైవ్ చేయి, నేను నిన్ను వెనక నుంచి హక్ చేసుకుని కూర్చుంటాను, ఓకేనా అన్నాడు అర్జున్. నాకు అసలు బైక్ డ్రైవ్ చేయడం రాదు సార్. నేను నేర్పిస్తాను కదా అంటూ అర్జున్ బ్రేక్ వేసి రూపని ముందుకు జరిగి కూర్చోమన్నాడు. సార్, ఇది స్కూటీ కాదు. అయితే ఏంటి? ఈ రోజుల్లో అమ్మాయిలు ఫ్లైట్ కూడా నడుపుతున్నారు. నువ్వేంటి ఇంత భయపడుతున్నావు? ముందుకు జరుగు. అర్జున్ అంత గట్టిగా చెప్పడంతో ముందుకు జరిగి, నాకు భయం సార్ అంటూనే కూర్చుంది రూప. నేను నీ వెనకే ఉంటాను కదా, ఇంకేం భయం అంటూ అర్జున్ వెనక నుంచి ముందుకు చేతులు పెట్టి రూపకి చాలా దగ్గరగా జరిగి కూర్చుని యాక్సిలేటర్ ఎలా ఇవ్వాలి, బ్రేక్ ఎలా వేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరీ డ్రైవ్ చేస్తున్నాడు. అర్జున్ తనకి అంత దగ్గరగా జరిగి కూర్చుని మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుంటే అర్జున్ చెప్పేది ఏదీ తన బుర్రకి ఎక్కట్లేదు. అంత చలిలో కూడా రూపకి చెమటలు పట్టేస్తున్నాయి. రూప భుజంపై నుంచి అర్జున్ ముందుకు చూస్తూ మాట్లాడుతూ ఉంటే అతని ఊపిరి స్పర్శకి స్టాచ్యూలాగా కూర్చుంది రూప. కనురెప్పలు కూడా వేయట్లేదు. ఏయ్, వింటున్నావా చెవిలో అన్నాడు అర్జున్. హా వింటున్నాను. కొంచెం అదిరిపడింది. ముందు చీకటిగా ఉండడంతో గట్టిగా కళ్ళు మూసుకుంది. రూపని అబ్జర్వ్ చేస్తూ, ఏయ్ ఏంటే కళ్ళు మూసుకున్నావు? ఇలాగే డ్రైవ్ చేస్తారా మీ ఊర్లో? సార్, నేను అసలు ఇప్పటి వరకు సైకిల్ కూడా తొక్కలేదు సార్. పైగా ముందంతా చీకటిగా ఉంది, నాకు భయం వేస్తోంది. నేను నీకు ఇంత దగ్గరగా ఉన్నా కూడా భయం వేస్తుంది అంటే ఎలా చెప్పు? కళ్ళు తెరిచి ముందుకు చూడు, నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వు. ఇదేమీ పెద్ద విద్య కాదు రూప, చాలా ఈజీగా వచ్చేస్తుంది. అర్జున్ చాలా ధైర్యం చెప్తూ ఉండడంతో చిన్నగా కళ్ళు తెరిచి అతని మాట వింటూ అతను చెప్పినట్లే చేస్తోంది రూప. ఫస్ట్లో చాలా భయపడ్డా, తర్వాత భయం పోయి నవ్వుతూ డ్రైవ్ చేస్తోంది. ఇంతేనా సార్ బైక్ డ్రైవ్ చేయడం? చాలా ఈజీగా ఉంది సార్, సరదాగా అనిపిస్తోంది. అవునా? అయితే ఇప్పుడు నేను నీకు కొంచెం దూరంగా జరిగి కూర్చోనా, డ్రైవ్ చేస్తావా? అమ్మో వద్దు సార్, ఇలాగే కూర్చోండి ప్లీజ్. రూప భయం చూసి నవ్వుతూ అర్జున్, అంత భయపడకు రూపా, వచ్చేస్తుంది నీకు
అంటూ తనకి మరింత దగ్గరగా జరిగి కూర్చున్నాడు. రూపకి అంత దగ్గరగా ఉంటే అర్జున్కి కూడా ఏవేవో ఫీలింగ్స్. నేను రూపతో ఇలా ఒంటరిగా బైక్ మీద, మేమిద్దరం ఇంత దగ్గరగా, రూప కూడా ఎటువంటి అబ్జెక్షన్ చెప్పట్లేదు. ఇప్పుడు ముద్దు పెట్టుకుంటే అమ్మో వద్దులే, ఇది ఇప్పుడు ఏడ్చి గోల చేస్తే కష్టం. ఫస్ట్ టైం బయటికి తీసుకొచ్చి ఇలా చేస్తారా అంటూ నన్ను బ్యాడ్గా అనుకుంటుందేమో. కంట్రోల్ అర్జున్, కంట్రోల్ అని తనకి తానే చెప్పుకుంటున్నాడు అర్జున్. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి సార్ మనం? బయటికి వచ్చి 1/2 అవర్ అవుతుంది. ఇక్కడే రూపా, అదిగో కనిపిస్తోంది చూసావా ఆ మౌంటైన్ పైకి. మౌంటైన్ పైకా? నా వల్ల కాదు సార్, మీరే డ్రైవ్ చేయండి. అరే ఇంత భయం అయితే ఎలాగా? సరే అంటూ బ్రేక్ వేసి తాను డ్రైవింగ్ తీసుకున్నాడు అర్జున్. అర్జున్ స్పీడ్గా మౌంటైన్ పైకి డ్రైవ్ చేస్తుంటే ఈసారి రూప దూరంగా కూర్చోవడానికి ట్రై చేయలేదు. అర్జున్కి దగ్గరగా జరిగి హత్తుకుని కూర్చుంది. రూప స్పర్శకి అర్జున్ ఒళ్ళంతా విద్యుత్ ప్రవహిస్తున్నట్లు అనిపిస్తోంది. అదే మాట బయటికి అంటే వెంటనే రూప దూరం జరిగిపోతుందని తెలిసి అస్సలు బయటికి చెప్పకుండా ఆ టచ్ని థ్రిల్లింగ్గా ఫీల్ అవుతూ తనలో తానే మురిసిపోతూ మౌంటైన్ పై వరకు తీసుకువెళ్ళి బ్రేక్ వేశాడు అర్జున్. అర్జున్ని గట్టిగా పట్టుకుని బిగుసుకుపోయి కూర్చున్న రూప ఎక్స్ప్రెషన్స్ చూస్తూ కాసేపు అలాగే ఉండిపోయాడు. ఒక 5 మినిట్స్ తర్వాత, ఏయ్ రూపా, ఇలాగే ఉండిపోదామా అన్న అర్జున్ వాయిస్కి చిన్నగా కళ్ళు తెరిచి చూసింది రూప. గబగబా కొంచెం వెనక్కి జరిగి చున్నీ సరిచేసుకుని కిందకి దిగి ఇబ్బందిగా ఫీల్ అవుతూ అర్జున్ వైపు చూసి చూడనట్లు చూస్తూ, సారీ సార్, భయం వేసింది అందుకే అంది రూప. ఏయ్ సారీ ఎందుకు? సార్ సార్ అని పిలవడం మానేయచ్చు కదా ప్లీజ్. ఐ విల్ బి ట్రై సార్. ఇప్పటికిప్పుడే మానేయాలంటే కొంచెం కష్టం. నేనేమీ డార్లింగ్ అని పిలవమనట్లేదు కదా, అర్జున్ అని పిలువు, బాగుంటుంది. ట్రై చేస్తానని చెప్తున్నాను కదా సార్. హో గాడ్ అంటూ సరేరా. రూప చెయ్యి పట్టుకుని మౌంటైన్ చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళి ఇద్దరూ అక్కడ కూర్చున్నారు. అక్కడ నుంచి కిందకి చూస్తుంటే ఊరంతా చిన్నగా కనిపిస్తోంది. పండు వెన్నెలని ప్రకాశిస్తున్న చందమామ, నక్షత్రాలు మెనుకు మెనుకుమని మెరుస్తూ, చల్లని గాలి అలా తగులుతూ, సన్నగా కురుస్తున్న మంచు. సూపర్గా ఉంది అక్కడ క్లైమేట్. ఆ కొండ మీద చివరగా ఏదో టెంపుల్. వావ్, ఎంత బాగుంది సార్ కదా, అందుకే తీసుకువచ్చాను. ఇంకొక 1-2 గంటల్లో సూర్యోదయం అవుతుంది రూపా. చూసావంటే నువ్వు చాలా చాలా థ్రిల్ ఫీల్ అవుతావు. ఎంత బాగుంటుందో తెలుసా? అమ్మో, వెలుగొచ్చేస్తే ఇంటికి వెళ్ళడం కష్టం కదా సార్. ఏమీ కాదు, అదంతా నేను చూసుకుంటాను. మీరు ఇక్కడికి వస్తూ ఉంటారా సార్? మా ఫ్రెండ్స్ అందరం కలిసి అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. సార్ ఆ గుడేంటి? శివాలయం రూపా. సార్ ఎవరైనా గుడికి వస్తే మనల్ని ఇద్దరినీ ఇలా చూస్తే? ఈ టైంలో ఎవరొస్తారు రూపా, మనం తెల్లవారిగానే వెళ్ళిపోతాం కదా. ఈలోపు ఎవరైనా వస్తే చూస్తే చూడని. అయినా ఎప్పటికైనా మన విషయం అందరికీ తెలియాల్సిందే కదా. చిన్న గొడవ జరగచ్చు, బట్ గొడవ జరిగినా అది మన మంచికే నవ్వుతూ అన్నాడు అర్జున్. బాబోయ్, మీకు కొంచెం డేర్ ఎక్కువే సార్. అసలు భయం లేదు మీకు. నాకు భయం లేదని ఎవరు చెప్పారు రూపా? ఫస్ట్ టైం నా మనసులో మాట నీతో చెప్పాలని అనుకున్నాను చూడు. నువ్వు నో చెప్తావేమోనని ఎక్కడో చిన్న భయం ఉంది రూపా నాకు. ఒకవేళ నేను నో చెప్తే మీరు దేవదాసులాగా అయిపోయేవాళ్ళ సార్? డౌట్గా అర్జున్ వైపు చూస్తూ ఇన్నోసెంట్గా అడిగింది రూప. ఏయ్ అంటే గెడ్డాలు పెంచుకుని కుక్కపిల్లను వేసుకుని తిరిగేవాడిని కాదేమో కానీ ఖచ్చితంగా బాధపడేవాడిని రూప. అందులోనూ నా ఫస్ట్ లవ్ కదా నువ్వు. నిజమా సార్? నాకెందుకనో ఇది అబద్ధం అనిపిస్తోంది. నిజంగా నేను ఫస్ట్ లవ్వా? ఏయ్ నిజమే, అబద్ధం కాదు. మా డాడ్ మాటలు వినలేదా నువ్వు? నువ్విలా నన్ను డౌట్గా అడగడం టూ మచ్ రూపా. నిజంగానా సార్? నేనే ఫస్ట్ లవ్వా అయితే? మరి ఎందుకు సార్? నేనే ఎందుకు? ఏమోనే, నాకు క్లారిటీ లేదు. ఎప్పుడు నీపై ప్రేమ స్టార్ట్ అయిందో కూడా క్లియర్గా చెప్పలేను. నీతో ఉంటే బాగుంది, మాట్లాడాలి అనిపించేది.
నీ ఫోన్ కోసం, నీ మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని. నీ చేతి వంట అంటే నాకు చాలా చాలా ఇష్టం. కాఫీ తాగుతూ మనమిద్దరం చెప్పుకునే కబుర్లు సూపర్. నేను తాయారుతో కలిసి సీరియల్ చూస్తుంటే మా అమ్మ కూడా నన్ను తిట్టేది. ఓరే అర్జున్, నువ్వేంట్రా మగపిల్లాడివి సీరియల్స్ చూస్తున్నావు అంటూ. కానీ నువ్వు మాత్రం నాకు కంపెనీ ఇచ్చావు. ఓ, సో అందుకే నచ్చానా సార్? ఆహా, అదొక్కటే కాదు, నా ఇష్టాలకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వడం నచ్చింది రూపా. ప్రత్యేకించి అది ఇది అని చెప్పలేను. నువ్వు టోటలీ నాకు ఇష్టం. అర్జున్ మాటలు వింటూ అతని వైపే చూస్తూ చలిగా ఉండడంతో 2 కాళ్ళు దగ్గరికి తీసుకుని ముడుచుకుని కూర్చుంది రూపా. రూపా, కాలేజ్ లైఫ్లో కూడా నాకు చాలామంది ప్రపోజ్ చేశారు తెలుసా. అసలు అప్పుడు ప్రేమ మీద నమ్మకం లేదు. ఎంతసేపు చదువు, కెరియర్ అంటూ ఉండేవాడిని. చదువు కంప్లీట్ అయిన తర్వాత జాబ్, దట్స్ ఇట్. ఒక్క అమ్మాయిని చూడాలన్న ఆలోచన కూడా రాలేదు అంటే నువ్వు నమ్ముతావా? కొంచెం నమ్మడం కష్టమే సార్. ఈ రోజుల్లో ఎవరుంటారు అలాగా? 10th క్లాస్ నుంచి లవ్ అంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు కదా సార్. మీరేమో 25 ఇయర్స్ వచ్చినా ఎవరిని ప్రేమించలేదా? నువ్వేనా ఫస్ట్ లవ్ అంటున్నారు. ఎలా నమ్మాలి సార్? ఏయ్, నేనున్నానే, ఒకడినున్నాను, నీ ముందే ఉన్నాను. నమ్మవే బాబు. నిజంగా నాకెవ్వరూ నచ్చలేదు రూపా, ఐ స్వేర్. అర్జున్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూస్తూ కిలా కిలా నవ్వింది రూప. అరే, నువ్వు నవ్వితే సూపర్ ఉంటావు తెలుసా? రూపకి కొంచెం దగ్గరగా జరుగుతూ అన్నాడు అర్జున్. ఆహా, థ్యాంక్ యూ అంటూ అర్జున్ తన దగ్గరికి జరగడం గమనించి కొంచెం కొంచెం దూరంగా జరిగి కూర్చుంటోంది రూప. ఏయ్, దూరం దూరం జరుగుతున్నావేంటి? ఇక్కడ ఇంత చల్లగా ఉంది కదా, దగ్గరగా కూర్చుంటే వెచ్చగా ఉంటుంది. పర్వాలేదు సార్, నాకు వెచ్చగానే ఉంది. తన చేతులు 2 రుద్దుకుంటూ అంటోంది రూప. రూపా, నాకు ఒక డౌట్. ఏంటి సార్? ఎప్పటికైనా నువ్వు నాకు లిప్ కిస్ ఇస్తావా? అర్జున్ అలా అడగడంతో కొంచెం షాక్ అయిపోయి బాబోయ్ అన్నట్లు ఎక్స్ప్రెషన్ పెడుతూ మరొక వైపు సిగ్గు ముంచుకు వస్తూ ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాక, ఏం మాట్లాడాలో తెలియక బొమ్మలాగా ఉండిపోయింది రూప. ప్లీజ్ రూపా, మిస్ లైబ్రరీ లాగా ఉండద్దు. ఆన్సర్ మీ. ఇస్తావా ఇవ్వవా? పెళ్ళైతే ఇస్తాను సార్. ఒక పని చేద్దామా? ఏంటి సార్? పక్కనే గుడి ఉంది, తెల్లవారుగానే పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్దామా? బాబోయ్, ఏంటి సార్ మీరు నన్ను ఇలా భయపెడితే నేను వెళ్ళిపోతాను అంటూ లేచి నుంచుంది రూప. హేయ్, కూర్చో కూర్చో అంటూ రూప చెయ్యి పట్టుకుని కిందకి లాగాడు. ఊరికే అన్నానే. నిజంగా నిన్ను అలా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే అమ్మ వాళ్ళ దగ్గరికి తీసుకువస్తానా? రూప భయాన్ని చూసి నవ్వుతున్నాడు. రూపా, నిజం చెప్పు, నా మీద నీకెప్పుడూ లవ్ ఫీలింగ్ కలగలేదా? సైలెంట్గా మాత్రం ఉండకు, ప్లీజ్ ఆన్సర్ చెయ్యి. రూప ఆన్సర్ కోసం ఎగ్జైట్మెంట్గా చూస్తున్నాడు అర్జున్. నిజం చెప్పాలి అంటే పోలీస్ స్టేషన్లో మీ హెడ్ కానిస్టేబుల్ వీరభద్రాన్ని మీరు షూట్ చేసి నన్ను సేవ్ చేసి భయపడకు నేనున్నాను అంటూ షర్ట్ తీసి ఇచ్చారు కదా సార్. అప్పుడు అంటూ రూప చెప్పలేక తెగ సిగ్గుపడిపోతోంది. ఏయ్, ఏంటే అప్పుడా? షాకింగ్ ఎక్స్ప్రెషన్తో రూప ఫేస్లోకి చూస్తున్నాడు అర్జున్. రూప తన ఫేస్ కనిపించకుండా చేతులు అడ్డు పెట్టేసుకుంటోంది. ఏయ్ రూపా, ప్లీజ్ ఇటు చూడు. నన్ను వదలండి సార్, నాకు సిగ్గేస్తోంది. అబ్బా, సిగ్గు సిగ్గు అంటూ చంపేస్తున్నావు, చెప్పచ్చు కదా. అంటే నన్ను చూడగానే నీకు నచ్చేసానా? మేబీ అంటూ అర్జున్ వైపు చూడలేక పక్కకు తిరిగిపోతోంది రూప. రూపా, నేను ఇటువైపు ఉంటే అటువైపు చూసి సమాధానం చెప్తావు. నన్ను చూస్తూ మాట్లాడొచ్చు కదా. నాకు మిమ్మల్ని చూస్తే మాటే రావట్లేదు సార్. ఎందుకే? నేనేం చేశాను? ప్లీజ్ ఇటు చూడు అంటూ రూప భుజాలు పట్టుకుని తన వైపుకి తిప్పుకున్నాడు. అర్జున్ వైపు ఒకసారి చూస్తూనే తనకి కనురెప్పలు పడిపోతున్నాయి. ఏదో భయం, చిన్నగా షివరింగ్ వస్తోంది. ప్లీజ్ రూపా, ఇంకా ఎంతకాలం మాట్లాడుకోకుండా ఉంటాము? ఒకరి ఫీలింగ్స్ ఒకరు తెలుసుకోవాలి కదా. నేను ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నాను, నువ్వు కూడా మాట్లాడితే బాగుంటుంది కదా. ఫస్ట్ టైం చూసినప్పుడే నీకు నచ్చానా?
అంటే నాకు ఆ ఇన్సిడెంట్ బాగా గుర్తుంది సార్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. నేను ఉన్న సిచ్యువేషన్లో ఏ మొగాడిని నమ్మలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మీ మీద ఒక మంచి అభిప్రాయం ఆ రోజు ఏర్పడింది. సొసైటీలో మీలాంటి మంచివాళ్ళు కూడా ఉన్నారు అన్న చిన్న నమ్మకం. నన్ను కాలేజీలో జాయిన్ చేశారు. అక్క గురించి కూడా ఎంక్వైరీ చేసి నాకు ధైర్యం చెప్పి తనకి ట్రీట్మెంట్ జరిగేలాగా చూశారు. మీకు చెప్పకుండా మీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు నేను కూడా చాలా చాలా బాధపడ్డాను సార్. ఎంతో ఏడ్చాను. కానీ పరిస్థితుల వల్ల మీకు దూరం కావాల్సి వచ్చింది. నిజం చెప్పాలి అంటే మీకే కాదు, నాకు కూడా మీతో టైం స్పెండ్ చేయాలని అనిపించేది. అందుకనే ఎర్లీ మార్నింగ్ లేచి కాఫీ ప్రిపేర్ చేసి మీకోసం టెర్రస్ పైకి వచ్చేదాన్ని. కాసేపైనా మీతో మాట్లాడొచ్చని, మిమ్మల్ని చూడొచ్చని. మీకు ఎలాంటి వంటలంటే ఇష్టమో ఆంజనేయులు తాతని అడిగి మరీ తెలుసుకుని చాలా శ్రద్ధగా రుచిగా వంట చేసి పెట్టేదాన్ని. వాహ్, సూపర్ రూపా అంటూ మీ నోటి వెంట వచ్చే చిన్న కాంప్లిమెంట్ వినడం నాకెంతో ఇష్టం. చాలాసార్లు మీరు కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు మీ ముందు సైలెంట్గా ఉన్నా కిచెన్లోకి వచ్చి ఎగురుతూ హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఎప్పుడైనా మీ దగ్గర మిస్బిహేవియర్ చేస్తే నన్ను నేనే అద్దంలో చూసుకుని, పిచ్చి రూపా, నీకు బుద్ధి ఉందా? అర్జున్ సార్ దగ్గర మంచి మార్కులు సంపాదించాలి, అంతేగాని ఆయనకి కోపం రప్పిస్తావు ఎందుకు అంటూ నన్ను నేనే తిట్టేసుకునేదాన్ని. మీకు దూరంగా వెళ్ళి 3 months ఉన్నాను కదా సార్. మీరు గుర్తుకు రాని రోజంటూ లేదంటే నమ్ముతారా? రోజు నైట్ మిమ్మల్ని తలుచుకుని చాలా చాలా ఏడ్చేదాన్ని సార్. మీ ఫోటో చూస్తూ నిద్రపోయేదానిని. అంత ఇష్టం మీరంటే నాకు. రూప చెప్తూనే తనకి తెలియకుండానే తన కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు చెంపలపైకి అలా వచ్చేస్తున్నాయి. అర్జున్ రూపని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుని గట్టిగా కౌగిలించుకున్నాడు. రూప కూడా అర్జున్ కౌగిలిలో అలా ఒదిగిపోయింది. చిన్నగా తాను కూడా అర్జున్ని గట్టిగా కౌగిలించుకుంది. ఇద్దరూ ఎంతసేపు అలా ఉన్నారో వాళ్ళకే తెలియదు. చీకట్లను చీల్చుకుంటూ బాణుడు ఉదయిస్తున్నాడు. లేలేత కిరణాలు ప్రకాశిస్తుంటే ఆ కిరణాల స్పర్శకి ఇద్దరూ చిన్నగా ఒకరి కౌగిలిలో నుంచి మరొకరు ఒకరిని ఒకరు చూసుకుంటూ కొంచెం పక్కగా జరిగి కూర్చున్నారు. కాసేపు ఇద్దరి మధ్య మౌనం. అర్జున్ రూప వైపు చూస్తుంటే రూప కొంచెం షై ఫీల్ అవుతూ చూసి చూడనట్లు అర్జున్ వైపు చూస్తూ ముందుకు పడుతున్న తన ముంగురులను చెవి వెనక్కి అనుకుంటూ ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉండిపోయింది. సూర్యోదయాన్ని చూస్తూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ, బాగుంది కదా రూపా అని అర్జున్ అంటుంటే, హా అవును సార్, నేను ఇక్కడికి చాలాసార్లు వచ్చాను, కానీ నీతో రావడం చాలా స్పెషల్గా అనిపిస్తోంది రూపా. రూపా అర్జున్ ఇద్దరూ కలిసి ఆ జ్ఞాపకాన్ని మర్చిపోకుండా ఫోన్లో సెల్ఫీ తీసుకున్నారు. సార్, ఇప్పటికే తెల్లవారిపోతోంది, ఇంకా ఇంటికి వెళ్ళిపోదామా? ఇంకా కాసేపు నీతో మాట్లాడాలని, ఇక్కడే ఉండాలని ఉంది. కానీ నువ్వన్నది కూడా నిజమే, తెల్లవారితే అందరూ లేస్తారు. పదా వెళ్ళిపోదాం అంటూ ఇద్దరూ కలిసి అక్కడి నుంచి బైక్ మీద బయలుదేరారు. అప్పుడే తెలతెలవారుతూ ఉండడంతో ఒక్కొక్కరూ నిద్రలేచి వీధి గుమ్మాలు ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు వేస్తున్నారు. రూప తన ఫేస్ కనిపించకుండా స్కార్ఫ్ కట్టేసుకుంది. ఏయ్, ఏం చేస్తున్నావే? సైడ్ మిర్రర్లో నుంచి రూపని గమనిస్తూ అడిగాడు అర్జున్. సార్, ఊర్లో చాలామంది నిద్రలేచారు. మనల్నిద్దరినీ ఇలా చూస్తే మీకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి మనిద్దరి గురించి చెప్తారా ఏంటి? మీ మనవడు ఎవరితోనో తిరుగుతున్నాడు అని. అంటే ఈ ఊర్లో చాలామందికి మీరు తెలుసు కదా సార్, చిన్నబ్బాయి గారు అని పిలుస్తున్నారు. ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా ఇబ్బంది కదా. ఏమీ కాదు, ఎప్పటికైనా అనే అంత దూరం ఏమీ తీసుకువెళ్ళనివ్వను. మనం చాలా చాలా త్వరగా పెళ్లి చేసుకుంటాం, అర్థమైందా? అబ్బా, ఏంటి సార్ మీరు మళ్ళీ పెళ్లి గోల మొదలుపెట్టారు? ఓయ్, పెళ్లి చేసుకోకుండా ఉంటేనే గోల అవుతుందే. మనకి పెళ్ళైపోతే ఇంకా ఏ గోల ఉండదు, అర్థమైందా? అందుకు మీ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకోవాలి కదా. చాలా చాలా టైం పడుతుంది సార్, మనం ఒప్పిద్దాము. ఇలా మాట్లాడుకుంటూ ఇంటి వరకు చేరుకున్నారు. అప్పటికే ఇంటి గుమ్మం తలుపు తీసి ఉంది.
నానమ్మ నిద్రలేచినట్లు ఉంది రూపా. అమ్మో, ఇప్పుడు ఎలా సార్? మనమిద్దరం ఒకేసారి లోపలికి వెళ్తే ఖచ్చితంగా గొడవ జరుగుతుంది. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. ఏమైనా క్వశ్చన్స్ వేస్తే వాకింగ్ కోసం బయటికి వెళ్ళానని చెప్పు. కాసేపు ఆగి నేను లోపలికి వస్తాను. అమ్మో, నాకు భయంగా ఉంది సార్. ఏయ్, ఎందుకే భయం? మా నానమ్మ తన పనిలో తాను బిజీగా ఉంటుంది. రోజూ ఈ టైంకి తులసి కొట్టు దగ్గర పూజ చేస్తూ ఉంటుంది. కళ్ళు మూసుకుని ఉంటుంది. నువ్వేమీ చూడనట్లు సైలెంట్గా పైకి వెళ్ళిపో. మీరు రావచ్చు కదా సార్? ఏయ్, చెప్తే అర్థం చేసుకోవేమిటే? ఇద్దరం కలిసి వెళ్తే పెద్ద గొడవ జరుగుతుంది. రాత్రంతా ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఏమిటి అని 100 ప్రశ్నలు వేస్తారు. నువ్వు భయపడకు. నువ్వు లోపలికి వెళ్ళిన పావుగంట వరకు నేను ఇక్కడే ఉంటాను. ఏదైనా గొడవ జరుగుతున్నట్లు అనిపిస్తే నేను వెంటనే వస్తాను, సరేనా? అని తల ఊపి రూప లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిందో లేదో అర్జున్ సార్ అంటూ గట్టిగా అరుస్తూ కేకలు పెట్టింది. అర్జున్కి చాలా కంగారుగా అనిపించింది. ఏమైంది? ఎందుకలా అరుస్తోంది? ఫాస్ట్గా లోపలికి వెళ్ళాడు. అచేతనంగా స్పృహ లేకుండా కళ్ళు పైకి తేలేసి నేలపై పడి ఉంది విఘ్నేశ్వరమ్మ. ఏమైంది రూపా? ఏమో, నేను లోపలికి వచ్చేసరికి ఇలా కనిపించారు. మేబీ హార్ట్ స్ట్రోక్ అనుకుంటా అంటూ ఆవిడని బాగా తడుతూ లేపడానికి ప్రయత్నిస్తోంది రూప. ఒక చేతి ఫింగర్స్ మరొక చేతికి జోడించి ఆవిడికి సిపిఆర్ చేస్తోంది. స్పృహ లేదు, ఎటువంటి కదలిక లేదు. అర్జున్ ఆవిడ పాదాలు ఒడిలోకి తీసుకుని వేడి పుట్టేలాగా రుద్దుతున్నాడు. రూప అరుపులకి ఇంట్లో వాళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు. ఆవిడికి ఏమైందో అర్థం కావట్లేదు వాళ్ళందరికీ. తన భార్యని అలా చూసి సిద్ధేశ్వరయ్యకి కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఏమైందిరా అంటూ హడావిడి పడుతున్నాడు. తాత, ఏమీ కాలేదు, నువ్వు ప్రశాంతంగా ఉండు. డాడీ అని అర్జున్ అనగానే శివరాం సిద్ధేశ్వరయ్యకు కుర్చీ తీసుకువచ్చి వేసి ధైర్యం చెప్తున్నాడు. విఘ్నేశ్వర్మ శరీరంలో మాత్రం ఏ స్పందన లేదు. తన శరీరం చల్లబడడం గమనించిన రూప ఇంకా క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా, ఏమీ ఆలోచించకుండా నోట్లో నోరు పెట్టి గాలిని ఊదుతూ బ్రీతింగ్ అందిస్తోంది. గుండెల మీద మళ్ళీ తడుతూ సిపిఆర్ చేయడానికి తెగ ప్రయత్నిస్తోంది. మళ్ళీ నోట్లో నోరు పెట్టి బ్రీతింగ్ అందిస్తోంది. కాసేపటికి పైకి తేలేసిన కనుగుడ్లు నార్మల్ పరిస్థితికి వచ్చి చూపు తిప్పడం గమనించింది రూప. రూప చేస్తున్న పనికి అందరూ తమ వైపే బొమ్మల్లాగా చూస్తూ ఉండిపోయారు. ఆయాసపడిపోతోంది రూప తడబడుతున్న మాటలతోనే. ఆర్ యు ఆల్ రైట్ అమ్మమ్మ గారు? నేను కనిపిస్తున్నానా అడిగింది. అంటూ మూలుగుతోంది విఘ్నేశ్వరమ్మ. ఆవిడ పరిస్థితిని చూసి భయంతో కాత్యాయిని వెంటనే అంబులెన్స్కి కాల్ చేసింది. గబగబా రూమ్లోకి వెళ్ళి విఘ్నేశ్వరమ్మ టాబ్లెట్స్ అన్నీ తీసుకువచ్చి టాబ్లెట్ తీసి ఆవిడికి వెయ్యబోయింది. ఆగండి ఆంటీ, ఏ టాబ్లెట్ వేస్తున్నారు అంటూ కాత్యాయిని చేతుల్లో నుంచి ఆ టాబ్లెట్ తీసుకుని పరీక్షగా చూసింది. ఆస్పిరిన్ టాబ్లెట్ ఈ టైంలో అసలు వేయకూడదు. ఒకవేళ అమ్మమ్మగారికి వచ్చింది హార్ట్ అటాక్ కాకపోతే, పేగుకి రంధ్రం పడి ఉంటే ఆస్పిరిన్ వేస్తే ప్రాణానికే ప్రమాదం అవుతుంది అంటూ ఆ మెడిసిన్స్ అన్నీ చెక్ చేసి వాటిల్లో నుంచి ఒక టాబ్లెట్ తీసి విఘ్నేశ్వరమ్మ నాలిక కింద పెట్టింది. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. చెమటలను తుడుచుకుంటూ చాలా కంగారు పడిపోతూ అంది రూప. అంబులెన్స్కి కాల్ చేశాను, వస్తున్నారు. కాత్యాయినికి కాళ్ళు చేతులు ఆడట్లేదు వాళ్ళ అత్తగారి పరిస్థితి చూసి. రూప ఆవిడ పల్స్ చెక్ చేస్తోంది. సార్, క్రిటికల్ కండిషన్, చాలా త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ప్రాణం ఉందా లేదా అన్నట్లు ఉంది. భయంగా అర్జున్ వైపు చూస్తూ అంది రూప. అంబులెన్స్ రాగానే విఘ్నేశ్వరమ్మను ఎత్తుకుని తీసుకువెళ్ళి అంబులెన్స్లో ఆక్సిజన్ ఇస్తూ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. రూప చాలా ఫాస్ట్గా విఘ్నేశ్వరమ్మతో పాటే ఉంటూ డాక్టర్తో తనకి వచ్చిన అటాక్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి విఘ్నేశ్వరమ్మకి ఎటువంటి టాబ్లెట్స్ ఇచ్చిందో అంతా క్లియర్గా చెప్పింది. విఘ్నేశ్వరమ్మని అడ్మిట్ చేసి ఏమవుతుందో అన్న భయంతో అందరూ ఐసీయూ వార్డ్ ముందు దిగులుగా కూర్చున్నారు. అర్జున్ హాస్పిటల్ అడ్మిషన్ బిల్ కట్టి ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విఘ్నేశ్వరమ్మ వైపు చూస్తూ ఐసీయూ వార్డ్ ముందు కూర్చుని ఉన్న రూపని చూసి కళ్ళతోనే థ్యాంక్ యూ రూపా అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. థ్యాంక్స్ ఎందుకు సార్, ఇందులో నేను చేసిందేమీ లేదు అన్నట్లు రూప కూడా ఎక్స్ప్రెషన్తోనే సమాధానం చెప్పింది. చాలాసేపటి తర్వాత కార్డియాలజిస్ట్ డాక్టర్ బయటికి వచ్చి ప్రాణానికి ప్రమాదం లేదు, టయానికి తీసుకువచ్చారు. కాస్త లేట్ అయితే మనిషి దక్కేది కాదు,
అంటూ రూప వైపు చూసి, యూ షుడ్ బీ ప్రేజ్డ్ ఫర్ రెస్పాండింగ్ టు ద కరెక్ట్ రెస్పాన్స్ అండ్ గివింగ్ సిపిఆర్. దట్స్ వై షీ ఈజ్ అలైవ్ అని డాక్టర్ అంటుంటే, దేర్ ఈజ్ నథింగ్ ఐ హ్యావ్ డన్ ఇన్ దిస్ సార్. దట్స్ ఆల్ దేర్ ఈజ్ టు హెల్ప్ ఏ ఫెలో హ్యూమన్ బీయింగ్ అంటూ రూప చాలా నార్మల్గా వినయంగా మాట్లాడుతూ డాక్టర్కి సమాధానం ఇచ్చింది. నీ మాటలు, నీ యాటిట్యూడ్ చూస్తుంటే మెడికల్ స్టూడెంట్ లాగా కనిపిస్తున్నావు. అవును సార్, మెడికల్ స్టూడెంట్ని. ఎప్పటికైనా మీలాగా ఒక కార్డియాలజిస్ట్ అవ్వాలని అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. బాగా ట్రైన్ చేసినట్లు ఉన్నారు మీ ఇన్స్టిట్యూట్లో, తెలుస్తోంది అంటూ డాక్టర్ నవ్వుతూ వెళ్ళిపోయాడు. సిద్ధేశ్వరయ్య చిన్నగా చేతికర్ర పట్టుకుని రూప దగ్గరికి వచ్చి, రూప చేతులు రెండు తన చేతుల్లోకి తీసుకుని, అమ్మా, నువ్వు ఈరోజు ఒక్క ప్రాణాన్ని కాదు 2 ప్రాణాలను కాపాడావు. అది లేకపోతే ఈ ముసలి ప్రాణం నిలబడేది కాదు అంటూ కన్నీళ్ల పర్యంతమవుతున్నాడు. తాతగారు ప్లీజ్ మీరిలా అంటూ రూపకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక తికమక పడిపోతోంది. అర్జున్ వచ్చి సిద్ధేశ్వరయ్యని కూర్చోపెట్టి, తాత, ఇప్పుడు నానమ్మకి ఏమీ కాలేదు, నువ్వు ప్రశాంతంగా ఉండు, సరేనా? శివరాంకి కూడా ఈ ఇన్సిడెంట్తో రూప మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. తన వైపు కృతజ్ఞతతో చూస్తూ మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయాడు. అందరూ తన వైపు చూస్తూ ఉండడంతో రూపకి కొంచెం కంగారుగా అనిపిస్తోంది. ఏంటి వీళ్ళందరూ నన్ను అలా చూస్తున్నారు? నేనేమైనా తప్పు చేశానా? మా అమ్మగారికి బ్రీతింగ్ ఇచ్చాను కదా, అందుకనే వీళ్ళందరూ నన్ను అలా చూస్తున్నారా? తనలో తానే ఆలోచిస్తూ అక్కడ కూర్చోవడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ చాలా ఎంబారసింగ్ అవుతోంది. రూపని బాగా అబ్జర్వ్ చేసిన అర్జున్ హాస్పిటల్ క్యాంటీన్ దగ్గరికి వచ్చి రూపకి మెసేజ్ చేశాడు. రూపా, క్యాంటీన్ దగ్గరికి రా అన్న మెసేజ్ నోటిఫికేషన్ రావడంతో ఫోన్ తీసి చూసింది. సైలెంట్గా అక్కడ నుంచి బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అర్జున్ కోసం కళ్ళతో వెతుకుతూ క్యాంటీన్ లోపలికి వెళ్ళి కూర్చుంది. అర్జున్ 2 కాఫీ తీసుకుని రూపకి 1 కప్ కాఫీ ఇచ్చి తాను 1 కప్ కాఫీ తీసుకుని కూర్చున్నాడు. సార్, ఈ టైంలో మనమిద్దరం ఇలా క్యాంటీన్ దగ్గరికి వచ్చి కాఫీ తాగుతూ కూర్చోవడం కరెక్ట్ కాదేమో. అయితే ఏం చేద్దాం, ఐసీయూ దగ్గర ఎంతసేపని కూర్చుంటాము? మీ అమ్మ వాళ్ళు కూడా కాఫీ తాగుతారేమో సార్. రూపా, ముందు నువ్వు తాగు, అమ్మకి కావాలంటే నాన్న తీసుకువెళ్తారు. వాళ్ళిద్దరూ కలిసి కాఫీ తాగి లోపలికి వస్తారు, సరేనా? అంటూ రూప ఏమీ మాట్లాడకుండా కాఫీ తాగుతోంది. కనిపించవు కానీ నీలో చాలా ధైర్యం ఉంది రూపా. చాలా చాలా డేంజర్ సిచ్యువేషన్స్ కూడా నేను ఫేస్ చేశాను. బట్ మార్నింగ్ నానమ్మ అలా పడిపోయి ఉంటే నాకు బుర్ర పనిచేయలేదు, షాక్లో ఉండిపోయాను తెలుసా. కానీ నువ్వు టయానికి సిపిఆర్ ఇచ్చి ఆవిడ ప్రాణాన్ని కాపాడావు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ రూపా, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సార్, ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తారు? ఒక మెడికల్ స్టూడెంట్గా అలాంటి క్రిటికల్ కండిషన్లో ఏం చేయాలో నాకు తెలుసు కనుక అలా రియాక్ట్ అయ్యాను. ఇలాంటివన్నీ మాకు ప్రాక్టికల్స్లో చేయిస్తారు సార్. చాలా భయం వేసింది రూపా. చాలా కష్టపడ్డావు కదా నానమ్మ కోసం. ప్లీజ్ సార్, అన్నిసార్లు థ్యాంక్స్ చెప్తే నాకేదోలాగా ఉంది. కాఫీ కంప్లీట్ చేసి రూప చేతులు 2 తన చేతుల్లోకి తీసుకొని తన కళ్ళల్లోకి చూస్తూ, రూపా, ఫస్ట్ టైం నీ చేతులు చూసినప్పుడు ఏంటి ఇంత అందమైన అమ్మాయి ఇంత సింపుల్గా ఉంటుంది, మ్యానిక్యూర్, నెయిల్ పాలిష్ అంటూ ఏమీ చేయించుకోదు అనుకున్నాను. ఇప్పుడు అవేమీ లేకుండానే నీ చేతులు చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇవి ఒక ప్రాణాన్ని కాపాడాయి అంటూ దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకోబోయాడు. రూప కంగారు పడి చుట్టూ చూస్తూ తన చేతులు లాగేసుకుంది. అక్కడి నుంచి బయటికి వచ్చేసింది. రూపా అంటూ అర్జున్ తన వెనకే వస్తూ, సారీ కోపం వచ్చిందా అడుగుతూ తన వెనకాలే అడుగులు వేస్తున్నాడు. ఆహా, కోపమేమీ లేదు సార్. మరి ఎందుకలా వచ్చేసావు? సార్, మన చుట్టూ చాలామంది ఉన్నారు. ఓహో, అయితే ఎవరూ లేకపోతే అబ్జెక్షన్ లేదా? రూప ఏమీ మాట్లాడట్లేదు. చిన్న నవ్వు నవ్వి, మీ అమ్మగారు వాళ్ళు వస్తున్నారు అంటూ అటుగా వస్తున్న కాత్యాయిని వాళ్ళని చూపించింది. క్యాంటీన్కే వస్తున్నట్లు ఉన్నారు. సరే పద, మనం లోపలికి వెళ్దాం అంటూ ఇద్దరూ కలిసి వెళ్తూ ఉంటే వాళ్ళకి ఎదురుగా వస్తున్న కాత్యాయిని, రూప, అర్జున్ ఇద్దరూ కలిసి క్యాంటీన్ నుంచి రావడం చూస్తూ,
మీ అబ్బాయిని చూసారా ఎలా తయారయ్యాడో? శివరాంతో కోపంగా అంది. ఏం చేద్దాం చెప్పు, నీ మొండితనమే వాడికి వచ్చింది. ఒక మాట అనుకున్నారంటే దాని మీదే నిలబడతారు. ఊరుకోండి, వాళ్ళిద్దరూ మన కళ్ళ ముందే చట్టాపటాలు వేసుకుని తిరుగుతున్నారు. కాత్యాయని, వాళ్ళని మనం ఎంత కట్టడి చేయాలని అనుకుంటే వాళ్ళంత విచ్చలవిడిగా తిరుగుతారు. ఫ్రీగా వదిలేస్తే బెటరేమో అని నా ఫీలింగ్. మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా అండి? నువ్వే ఆలోచించు. ఈ గడప దాటి వెళ్ళకూడదు అని మనం ఒక పరిధి పెడితే ఆ గడప దాటి వెళ్ళాలి అన్న ఆలోచన వస్తుంది కదా. వాళ్ళ విషయంలో కూడా అదే జరుగుతోంది. నాకేమీ అర్థం కావట్లేదు. మీరు ఒక్క మాట కూడా క్లారిటీగా మాట్లాడరు. సరే, నీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. మేము పెళ్లి చెయ్యము, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అంటూ వాడిని మనం ఇరిటేట్ చేస్తుంటే వాడు నేను పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అంటూ పంతం పట్టి కూర్చుంటాడు. సో ఇప్పుడు మనం వాడి మాట వినాలి అంటారా? అలా కాదు కాత్యాయని. ఒకటి, మనం ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే మన అబ్బాయిని మనం దూరం చేసుకోవాలి. ఏంటండి? అవును, ఆ అమ్మాయి లేకుండా నేను ఉండలేను అని వాడంత ఖచ్చితంగా చెప్తున్నాడు కదా. కొంచెం టైం తీసుకుందాము. ఇప్పుడప్పుడే వాడి పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు. వాడు ఆ అమ్మాయి విషయంలో అంత స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే తను ఖచ్చితంగా మంచిదై ఉంటుందని నాకు అనిపిస్తోంది. కొన్ని రోజులు చూద్దాము. వాళ్ళు అదే మాట మీద నిలబడితే, అంతే ప్రేమగా ఉంటే పెళ్లి చేయడానికి ఏం అభ్యంతరం ఉంటుంది చెప్పు? హా, మీలో ఏంటండి ఇంత మార్పు? నేను అస్సలు ఊహించలేదు. మీ ఇంటి కట్టుబాట్లు, పద్ధతులు, మర్యాదలు ఇప్పుడేమీ గుర్తు రావట్లేదా? ఉదయం వరకు నేను కూడా నీలాగే ఆలోచించాను కాత్యాయిని. కానీ ఆ అమ్మాయి మా అమ్మని బ్రతికించింది, పోతున్న ప్రాణాన్ని నిలబెట్టింది. ఆ ప్లేస్లో నువ్వే ఉంటే మా అమ్మకి బ్రీత్ ఇచ్చి కాపాడేదానివా? ఆలోచించేదానివా లేదా? కాత్యాయిని ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. సో నీకన్నా ఆ అమ్మాయి మంచిదే కదా. కులాలు, ఆచారాలు, పద్ధతులు ఇవన్నీ మనకి మనంగా పెట్టుకున్నవి. తరతరాలుగా వంశపారంపర్యంగా వద్దన్నా వస్తూనే ఉంటాయి. కానీ క్యారెక్టర్ అలా కాదు కాత్యాయిని. ఆ అమ్మాయి చాలా మంచిది అని ఈ ఒక్క ఇన్సిడెంట్తో అర్థం కావట్లేదా? ముందు రోజంతా మా అమ్మ తనని కనీసం మనిషిలాగా కూడా చూడలేదు. ముట్టుకోవద్దు, దూరం దూరం అంటూ కనీసం ఆవిడ నీడనైనా తాకనివ్వలేదు. కానీ మా అమ్మ ప్రమాదంలో ఉంది అని అనగానే ఆ అమ్మాయి క్షణం కూడా ఆలోచించలేదు. ప్రథమ చికిత్స ఇచ్చి కాపాడింది. నాకు ఆ అమ్మాయి క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. నేనైతే రూపని నా కోడలుగా యాక్సెప్ట్ చేస్తున్నాను మనస్ఫూర్తిగా అని అంటున్న శివరాం మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది కాత్యాయిని. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఉంటానండి. ధన్యవాదాలు.